హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే చెరువుకైతే వచ్చాను చేపలు తీసుకుపోవడానికి. ఇక్కడ చూడటానికి చుట్టుపక్కల లొకేషన్ అయితే చాలా బాగుంది మామ. వస్తే ఈవినింగ్ టైంలో లేదా మార్నింగ్ టైంలో రావాలి. నేను వచ్చేసి ఆఫ్టర్నూన్ అయితే వచ్చాను. ఇప్పుడు డే టైంలో చేపలు పడుతూ ఉంటారు కాబట్టి నేను ఇప్పుడు రావాల్సి వచ్చింది. ఒకసారి మీకు లొకేషన్ అయితే చూపిస్తా చూడండి. ఇగో ఈ మొత్తం చూసుకోవచ్చు మనం. ఈ లొకేషన్ మొత్తం నీళ్ళు, రాళ్ళు, గుట్టలు, చెట్లు అంతా ఉంటుంది మామ. ఇప్పుడు మనం అలా వీక్లీ వన్స్ అలా వచ్చి చిల్ అవ్వడానికి మంచి లొకేషన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చుట్టుపక్కల లొకేషన్ చూస్తూ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మామ. ఎందుకంటే ఇక్కడ పక్షులతో అలలతో అలా చాలా చూడటానికి వినటానికి అయితే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది, రిలాక్స్గా. అసలు చేపలు ఎలా పడతారో దేంట్లో పడతారో నేను ఒకసారి చూపిస్తా చూడండి. దీన్ని వచ్చేసి పుట్టి అని అంటారు. వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళేది మాత్రం దీంట్లోనే. బయట నుంచే వలలు వేసుకొని అయితే లోపలికి వెళ్తారు. ఆ ట్రే వచ్చేసి మొత్తం చేపలు వేసుకోవడానికి, వచ్చిన తర్వాత చేపలు వేసుకోవడానికి ఇలా వాళ్ళు చిన్న ఈ పుట్టిలలో చేపలు పట్టడానికి అయితే వెళ్తారు. ఇంకోటి వచ్చేసి అల్వి అని ఉంటుంది. అది దేంట్లో పడతారో ఎలా పడతారో నేనైతే ఒకసారి చూపిస్తాను మీకు చూడండి. ఇది వచ్చేసి మనకి బోట్ అన్నమాట. ఇది ఎందుకంటే చైర్మన్ చేపలు పట్టడానికి అల్వి అనేది వల అనేది వాడతారు. ఇదైతే మనకి డీజిల్తో నడుస్తుంది. వెనకాల ఉన్నది ఇదైతే ఇంజన్ అనమాట. ఇది అలా వాటర్తో అలా కొట్టుకొని వెళ్ళిపోకుండా ఆ తాడైతే వేసి బయట అయితే అక్కడ కడతారనమాట. ఇప్పుడు మా బావ అయితే చేపలు అయితే పంపిస్తున్నాడు. ఆయన వస్తున్నాడు. ఒకసారి మీకు బోట్లో వస్తున్నాడు ఆయన. ఒకసారి మీకు అది చూపిస్తా చూడండి. ఆయన అయితే వస్తున్నాడు చేపలు పట్టుకొని. ఆయన అయితే మనకి ఇచ్చేసి అయితే రిటర్న్ అయిపోతున్నాడు మళ్ళీ. అలా వెనకాల తిరుగుకుంటా అలా దాంతోనే ఎట్ సైడ్ అయితే అటు సైడ్ అయితే తిప్పుకోవచ్చు. అది ఆయన చూసుకోవచ్చు. మనం అక్కడ తిప్పుతున్నాడు. అది కంట్రోల్ చేసుకోవడానికి దాన్ని వాడతారనమాట. ఫైనల్లీ మనం చేపలు అయితే తీసేసుకున్నాం.